శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం లలిత్ గారు. నమస్కారం అండి. పహల్గాం దాడి తర్వాత ఈ రోజున ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్ బలిపెట్టారండి. టైటిల్ అదిరిపోయిందండి. అదిరిపోయింది కదా నిజంగా. చెప్పి మరీ కొట్టారండి ఇండియన్ ఆర్మీ. చెప్పి మరీ నైట్ పూట వస్తున్నాం చూసుకుందాం అన్నట్టుగా. కానీ వాళ్ళ దొంగ దెబ్బ ఎప్పుడు తీయలే. అంటే పిరికి పందల లక్షణం ఏంటంటేనండి, చేతగాని వాళ్ళ మీదకి, ఆయుధాలు లేని వాళ్ళ మీదకి, ఆడవాళ్ళ మీదకి, చిన్నపిల్లల మీదకి, ముసలి వాళ్ళ మీదకి కూడా వెళ్ళిపోతూ ఉంటారు. ఆ రోజు పహల్గాంలో ఏదైతే దాడి చేసి చంపారో, మతం చూసి మరి చంపారు చూసారా నీచపు ముండా కొడుకులు. వాళ్ళు పిరికి ముండా కొడుకులు కాబట్టి సైనికులు లేని సమయం చూసుకుని, సైనికులు లేని ప్రదేశం చూసుకుని, ఆయుధాలు లేని వ్యక్తులను చూసుకుని వాళ్ళని టార్గెట్ చేసి చంపారు. కానీ మన భారతదేశపు సైనికులు ఎప్పుడూ యోధులే. వాళ్ళు ఏ రోజు కూడా ఆడవాళ్ళ మీద, నిరాయుధుల మీద ఆయుధాలు ఎత్తేంత అల్ప శక్తివంతులు కాదు కదా. అందుకే చెప్పారు, కొట్టారు. జనరల్గా ఇప్పుడు దాకా పట్టపగల చొక్కలు చూపించడం సామెత విన్నారు. కానీ ఒక్కసారి నిన్న జరిగిన సంఘటన చూడండి. అర్ధరాత్రి సూర్యుని చూపించారు పాకిస్తాన్లో. అప్పటిదాకా పచ్చటి జెండా మీద చంద్రవంక ఊగుతూ ఉండేది. ఒక్కసారి భారత వాయుసేన దాడులు చేస్తే పాకిస్తాన్ మొత్తం కూడా కాషాయమయమైపోయింది ఆ వెలుతుర్లకి. అది భారత సైన్యం దెబ్బ. అంతేకాకుండా దానికి టైటిల్, అదిరిపోయే టైటిల్ పెట్టారండి, ఆపరేషన్ సింధూర్. చాలామంది సింధూరం అంటే ఏంటో అనుకుంటారు. ఏం లేదు, శత్రుముఖల రక్తాన్ని తీసుకొచ్చి భరతమాత నుదుటను దిద్దారు. ఓ టైటిల్ అది. ఓకే, ఎంత అద్భుతంగా చేశారండి. అసలు ఏ భారతీయ పౌరులనైతే అన్యాయంగా చంపిన యదవులు ఉన్నారో, ఆ మత ముష్కరుల్ని, ఆ ఇస్లామిక్ జిహాదీ తీవ్రవాదుల్ని తొక్కి నారదీసి వాళ్ళ రక్తంతో మన తల్లి నుదుటన తిలకం దిద్దారు. అది సిసలైన సింధూరం. నిజంగా లలిత్ గారు, ఇప్పుడు స్వతంత్రం వచ్చి డివిజన్ అయిపోయిన తర్వాత వాళ్ళు కూడా అసలు ఇప్పటికి కూడా ఈ మతాన్ని ఇలా ప్రేరేపించడం కావచ్చు, దీనివల్ల ఏం లాభం? ఇప్పటికీ దరిద్రంలో అనుభవిస్తున్నారు. ఇంకా వాళ్ళ జీవితం అంతేనా సార్? ఇప్పుడు భారతదేశంలో ప్రతోడు మాట్లాడే మాట ఏంటంటే, ఈ మధ్య మాట్లాడుతున్న మాట, భారతదేశంలో మైనార్టీలకు రక్షణ లేదండి అంటారు. ఏ మైనార్టీలకు రక్షణ లేదండి? భారతదేశంలో ఉంది తుర్కోళ్ళు మాత్రమేనా? ముస్లిమ్సేనా? కాదుగా. ఇంకా చాలా జాతులు ఉన్నాయిగా మైనార్టీలు. అందులో పార్సీలు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, జైన్లు ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు, అందరూ ఉన్నారుగా. మరి వీళ్ళందరూ లక్షల కోట్లు, వేల కోట్లు సంపాదించి దేశంలో అద్భుతంగా బతుకుతుంటే ఎవడన్నా అడ్డం పడ్డాడా? గత 10 ఏళ్ల నుంచి భారతదేశపు హోంశాఖ మంత్రిగా ఒక మైనార్టీ వ్యక్తి ఉన్నాడు, ఒక జైన్ వ్యక్తి. మనం ఏమన్నా తప్పు చేసామా? ఎప్పుడైనా ఆయన ఇబ్బంది పెట్టామా? తప్పుగా మాట్లాడామా? ఈరోజు భారతదేశంలోకెల్లా అత్యంత సంపన్నుడైన అదాని హిందూ కాదు కదా, ఆయన ఒక జైనేగా. అలాగే టాటాలు ఉన్నారు, మిస్త్రీలు ఉన్నారు, గోద్రేజ్లు ఉన్నారు, వీళ్ళంతా పార్సీలేగా. వీళ్ళంతా ఇన్ని కోట్లు సంపాదించుకుంటే ఎవరన్నా మాట్లాడారా? కేవలం భారతదేశంలో ఇన్సెక్యూరిటీ ఉంది ఎవరికంటే ముస్లిమ్స్కి మాత్రమే ఉందంటారు. నిజానికి ఈ ముస్లింలు భారతదేశంలో మాత్రమే ప్రశాంతంగా లేరా? పాకిస్తాన్లో ఏమన్నా సంతోషంగా ఉన్నారా? అక్కడ ఆళ్ళు కొట్టుకు చచ్చిపోవట్లేదా? ఒకళ్ళ మసీదుల మీద ఒకళ్ళు బాంబులు వేసుకోవట్లే? ఆఫ్ఘనిస్తాన్లో ముస్లింలు సంతోషంగా ఉన్నారా? బంగ్లాదేశ్లో ముస్లింలు సంతోషంగా ఉన్నారా? ఇరాక్లో, ఇరాన్లో, సిరియాలో ముస్లింలు సంతోషంగా ఉన్నారా? అది తురక దేశాల్లో తురకోళ్లే సంతోషంగా లేరు. భారతదేశంలో మేము సంతోషంగా లేవంటున్నారంటే అసలు వాళ్ళ అభిప్రాయాన్ని పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే వాళ్ళు ఇంకొకళ్ళతో కలిసి బ్రతకటం అనేది వాళ్ళ జన్మలో లేదు. ఎప్పుడు కొట్టుకుని చచ్చిపోవటమే. కార్టూన్ ఎక్కడ ఉంటుంది చూడండి, గూగుల్లో కూడా వస్తూ ఉంటుంది. ప్రపంచంలో ముస్లింలు అందరూ చచ్చిపోయి, మనుషులందరూ చచ్చిపోయి చివరి ముస్లిం ఒక్కడే మిగిలితే వాడు చేసే పని ఏంటంటే కాలుకో కత్తి, చేతికో కత్తి కొట్టుకుని వాడి కాడే కొట్టుకుని చేస్తాడంట. అంత ఉన్మాదం వాళ్ళలో ఉంటుందని చెప్పేసి గూగుల్లో చెప్తున్నారు, కార్టూన్స్లో. మరి అలాంటి వాళ్ళు ఇక్కడ సంతోషంగా లేరని స్టేట్మెంట్లు ఇస్తుంటే దాన్ని అసలు మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదండి. పిచ్చోడు ఏదో వాగుతున్నాడని వదిలేయటమే. ఇతర దేశాలతో కంపేర్ చేస్తే ఇక్కడే వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, ఇక్కడే ప్రశాంతంగా ఉన్నారు. కారణం ఏంటంటే ప్రపంచంలోనూ ఏ ముస్లింలో, ఏ దేశంలోనూ లేనంత జనాభా, ముస్లిం జనాభా భారతదేశంలో ఉంది. ప్రపంచంలో ఏ ఇస్లామిక్ దేశంలోనూ లేనన్ని మసీదులు, దర్గాలు భారతదేశంలోనే ఉన్నాయి. సుమారు 3 లక్షల పైచలకు దర్గాలు, మసీదులు ఉన్నాయి. మరి పాకిస్తాన్లో కూడా లేవా? పాకిస్తాన్లో కూడా లేవు. పాకిస్తాన్లో లేవు, అరబ్ దేశాల్లో లేవు, ఎక్కడా లేవు. ఓకే, భారతదేశంలో మాత్రమే అత్యధికంగా మసీదులు ఇవి ఉన్నాయి, ఈద్గాలు, దర్గాలు. కానీ ఇక్కడ వీళ్ళు ఏమంటారు, ఇన్ని ఉన్నా సరే అన్ని వదిలేసి వీధుల్లోకి వచ్చి నమాజులు చేస్తూ ఉంటారు. రైల్వే స్టేషన్స్లో, మెట్రో స్టేషన్స్లో నమాజులు చేస్తూ ఉంటారు. చివరికి రైలు బోగిలో ఆ బెర్త్ మీద కూర్చొని కూడా నమాజులు చేస్తూ ఉంటారు. ఎవడమో మొగుడు సొత్తు అనుకుని నాటకాలు వేస్తున్నారు. మీ మతాన్ని మీరు స్వేచ్ఛగా ఎక్కడైనా పాటించుకోవచ్చు. మీ ఇంట్లో పాటించుకోండి, మీ మత కేంద్రాల్లో పాటించుకోండి. కానీ ఎక్కడ పడితే అక్కడ పాటిస్తాను అంటే ఈ దేశం నీ మతం సొత్తు కాదు కదా, అందరిది కదా. మరి నీ మత కేంద్రాలు అన్నీ వదిలేసి వీధుల్లోకి వచ్చి నమాజులు చేస్తానంటాం ఎంతవరకు సమంజసం?
అంటే కేవలం వాళ్ళ ఉన్మాదాన్ని మన మీద రుద్దుతూ ఈ భారతదేశం మీద మా ఆధిపత్యాన్ని చూపిస్తాం, ఏం పీకుతారో పీక్కోండి అని చెప్పి సవాల్ వేస్తున్నారు అంతే. మన వాళ్ళకి అర్థం కావట్లేదు ఫ్యాక్ట్స్. మీరు చూసినట్టయితే ఈ ఈ కొన్ని రోజుల్లో అసలు ఆధార్ కార్డులు బయటపడుతున్నాయి. అవునండి. ఓటర్ ఐడీలు, అవును. తర్వాత కొంతమందికి జాబ్ వచ్చినాయి, ఏది గవర్నమెంట్ జాబ్స్లో ఉన్నారు. ఇది అసలు ఎంత దారుణం ఇవన్నీ కూడా. ఈ న్యూస్ అన్ని ఏంటంటే అంటే ఎక్కడ లోపం జరుగుతుంది? లోపం ఒకటేనండి. గత 70 ఏళ్ళుగా చూసుకుంటే పక్క దేశం కావచ్చు, లేకపోతే ఈ పాషాణ మతాల తాలూకా ఏజెంట్లు కావచ్చు, భారతదేశాన్ని అనేకంటే కూడా భారతదేశంలో ఉండే మనుషుల యొక్క మనస్తత్వాల్ని బానిసత్వంలోకి తెచ్చేసుకున్నారు చాలామందిని. ఈ రోజున ఇంత ఆధార్ కార్డులు పక్క దేశం నుంచి కాందసికులుగా వచ్చిన వాడు ఆధార్ కార్డులు, ఓటర్ కార్డులు, రేషన్ కార్డులు అన్నీ సంపాదిస్తున్నారంటే ఎవడాన్ని పోషిస్తున్నారు? ఈ దేశంలో ఇక్కడ మన ఎమ్మెల్యేగా ఉంటాడు కదా అరకపూడి గాంధీ అనే వ్యక్తి, ఏగో పాకిస్తాన్ నుంచి మీరు ఎంతమందిని తెచ్చుకోండి, మీకు రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు ఇప్పించే బాధ్యత నాది అని చెప్పి స్టేట్మెంట్ ఇస్తాడు. ఆ వ్యక్తి ఇప్పుడు ప్రజాప్రతినిధిగా ఉన్నాడు. వెస్ట్ బెంగాల్లో చూసుకుంటే తను మమతా బెనర్జీ ఎంత అరాచకంగా చేస్తుంది. వాళ్ళని వలస తెప్పించుకోవటమే కాకుండా వాళ్ళకి విస్తృతమైన అధికారాలు ఇవ్వటం, వసతులు, వనరులు అన్నీ ఇచ్చేసి చివరికి హిందువుల మీద దాడులు చేపిస్తూ ఉంది. వీళ్ళందరికీ మద్దతుగా ఎవరు మాట్లాడతారు? ఏమంటే నిన్న మొన్న ఒక గోరక్షకుడిని కర్ణాటకలో చంపేశారుగా. ఏ కమ్యూనిస్ట్ ఛానల్ అన్న నోరు తెరిచిందా? ఈ దేశంలో హిందువులకు రక్షణ లేదని ఎవరన్నా మాట్లాడారా? కానీ రోడ్డు మీద ఒక పాస్టరు తాగి చచ్చిపోయాడు, తెగ తాగి చచ్చిపోయాడు. ఆడు అంటే ఏదో ఒక పెగ్గేసుకుని 2 పెగ్గులు వేసుకుని ప్రమాదవశాత్తు చచ్చిపోవటం కాదు, పీత తాగినట్టు, ఇంకా చెప్పాలంటే పంది తాగినట్టు తాగాడు. 10 బాటిల్స్ తాగి కుక్క సాగు చచ్చాడు. చచ్చిపోతే వాడిది మర్డర్ అని చెప్పేసి, ఆ మర్డర్ మేమే చేసామని చెప్పేసి నన్ను కానీ, కరుణాకర్ని కానీ, హమారా ప్రసాద్ కానీ ఎంత హ్యూమిలేట్ చేశారు, మానసికంగా ఎంత క్షోభ పెట్టారు. వాళ్ళ కోసం మాట్లాడటానికి, వాళ్ళ కోసం మొరగటానికి వీళ్ళకి నోరులు వస్తాయి. అలాగే ఈ జిహాదీగాళ్ళు ఎవడైతే నన్ను చంపారో వాళ్ళ మీద యుద్ధం చేస్తామనగానే భారతదేశంలో ఉంటున్న కుహనా మీద వాళ్ళు చాలామంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్ని స్టేట్మెంట్లు ఇస్తున్నారు. నిన్న కూడా ఒక మీడియా ఛానల్కి సంబంధించిన ఒక లేడీ, ఒక గంజాయి మొక్క ఒకటి ఉంది, ఆమంటది భారతదేశం పాకిస్తాన్ మీద ఇప్పటికి దాదాపు 4 సార్లు యుద్ధం జరిగింది, ఒక్కసారి కూడా పాకిస్తాన్ మన మీద గెలవలేదు, అలాంటి దేశంతో యుద్ధం ఏంటి అంటది. ఓకే, పాకిస్తాన్ మన మీద 4 సార్లలో ఒక్కసారి కూడా గెలవల, కానీ 4 సార్లు ఓడిపోయాం కదా అని సిగ్గు లేకుండా అలా కూర్చుందా? ప్రతిసారి మన గెలుతూనే ఉందిగా. ఎన్నిసార్లు గెలుచుకుందాం? ఒక్కసారి దాని కథేదో ముగిచ్చేస్తే దరిద్రం వదిలిపోతుందిగా. ఈరోజున చాలామంది సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు, యుద్ధం అంటూ వస్తే భారతదేశానికి కూడా నష్టం ఉంటుందండి అని చెప్పేసి. లాభ నష్టాలు చూసుకుని చేసేది వ్యాపారం అండి, పరిపాలన కాదు. పరిపాలనలో ప్రజల సంక్షేమము, ప్రజా భద్రత, దేశ భద్రత అనేది టాప్ ప్రయారిటీ. ఒక దేశం 70 ఏళ్ళ నుంచి మనం సతాయిస్తూ ఉంది, 75 ఏళ్ళు వచ్చినాయి, ఇంకా సతాయిస్తూ ఉంది. 4 సార్లు తరిమి కొట్టినా తిరిగి వస్తూ ఉంది. ఏం చేయాలి? యుద్ధం చేస్తే దాంతోపాటు మనకు కూడా నష్టం వస్తుందని యుద్ధం చేయకుండా అలా గమ్మును కూర్చుందామా? కొట్టాలి. కాకపోతే సలహా ఏమి ఇవ్వాలంటే, ఒరే నాయన ప్రతిసారి లాగా ఈసారి చిన్న దెబ్బలు కొట్టొద్దు, పామును ఎప్పుడైనా కొడితే తోక మీదో నడుము మీదో కాదు, పడగ మీద కొట్టాలి, పడగ చిట్లిపోవాలని చెప్పేసి చెప్పాలి. అలాగే ఈసారి పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తే పాకిస్తాన్ అనేది మ్యాప్లో కనపడకుండా పోవాలి. చాలామంది అంటున్నారు, అరే సైనికులు చేసే తప్పులకి, తీవ్రవాదులు చేసే తప్పులకి జనాలను ఏం చేస్తామని చెప్పేసి. ఇనుముతో కలిసిన నిప్పుకు కూడా సమ్మెట దెబ్బలు తప్పవు. ఆ దేశంలో బ్రతుకుతున్నందుకు, ఆ దేశపు సైన్యానికి లేకపోతే ఆ దేశపు మతోన్మాద తీవ్రవాదులకి వత్తాసు పలుకుతున్నందుకు ప్రతి వాడు అనుభవించాల్సిందే. అండ్ ఇంకొక మాట రెగ్యులర్గా అందరూ చెప్పే మాట అండి, ప్రపంచంలో ముస్లింలు అందరూ తీవ్రవాదులని మేము చెప్పట్లా, కానీ తీవ్రవాదులు ప్రతోడు ముస్లిమే ఉన్నాడుగా, అంతే సింపుల్. అండ్ ఇంకోటి ఇప్పుడు కొత్తగా ఒకటి వినిపిస్తుందండి, ఇంత జరిగిన తర్వాత దీన్ని హిందూ రాజ్యంగా ప్రకటించాలని చెప్పి కోరుకుంటున్నారు. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందుస్థాన్ కాదండి, ముమ్మాటికి ఇది భారతదేశమే. ఈ భారతదేశం ఒకప్పుడు హిందూ రాజ్యమే, ఇప్పటికీ హిందూ రాజ్యమే. కాకపోతే మధ్యలో వచ్చిన ఈ సెక్యులర్, సోషలిస్ట్ అనే పదాల కారణంగా భారతదేశపు హిందుత్వ స్వరూపాన్ని మన వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. కాబట్టి ఆ స్పష్టత రావాలి. కాబట్టి భారత్ అనేది లౌకిక రాజ్యం కాదు, హిందూ రాజ్యమే అని అనౌన్స్ చేయమనండి. ఇది అనౌన్స్ చేయమనగానే చాలామంది పిసికేసుకుంటారు, అలా ఎలా చేస్తారు అని చెప్పేసి. అరే ఇదే భారతదేశంలో కూర్చుంటూ మసీదుల్లో నిలబడి ఈ దేశాన్ని అల్లా రాజ్యంగా మార్చాలి అని నినాదాలు ఇస్తున్నారు. మీ చెవుల్లో ఏమైనా పెట్టుకున్నారా? ఇదే దేశంలో టీవీ డిబేట్స్లో పాస్టర్లు పబ్లిక్గా, ఇంకా చెప్పాలంటే వీధుల్లోకి వచ్చేసి ఇది బైబిల్ రాజ్యంగా మార్చాలి, భారతదేశాన్ని క్రీస్తు రాజ్యంగా మార్చాలి అని చెప్పి అడుగుతున్నారు. మీకు ఆ చెవుల్లోకి వినపట్లేదా?
అరే ఎప్పటి నుంచో భారతదేశంలో ఉంటే సనాతన రాజ్యంగా ఉంటే ఇక్కడికి ముస్లింలు వచ్చారు, సిక్కులు వచ్చారు, సారీ ఈ గ్రీకులు వచ్చారు, హూనులు వచ్చారు, యవనులు వచ్చారు, క్రైస్తవులు వచ్చారు, అందరూ సంతోషంగా బ్రతికారుగా. పార్సీలు వచ్చారు, అందరూ సంతోషంగా బ్రతికారుగా. ఎందుకు బ్రతికారు? భారతదేశం హిందూ రాజ్యంగా ఉంది కాబట్టి. ఉన్నివ్వండి. అదే భారతదేశం క్రైస్తవ రాజ్యంగాను ముస్లిం రాజ్యంగాను మారితే ఈ ముస్లిం రాజ్యంలో క్రైస్తవులు సంతోషంగా బతకగలరా? క్రైస్తవ రాజ్యంలో ముస్లింలు సంతోషంగా బతకగలరా? ఎందుకంటే దీనికి భారతదేశం ఉదాహరణ కాదు. ప్రపంచంలో ఇప్పటికే మత మార్పిడికి గురై 150 క్రైస్తవ దేశాలు ఏర్పడ్డాయి, 60 ఇస్లామిక్ దేశాలు ఏర్పడ్డాయి. ఏ దేశంలో అయినా చూడండి, ఏ మతాలన్నా ప్రశాంతంగా ఉన్నాయా? ఉంటే ఇవి అసలు మతరాజ్యాలుగా ఉండేవే కాదు, భారతదేశంలాగా లౌకిక రాజ్యంగానే ఉండేవి. కాబట్టి భారతదేశం ఎప్పుడూ హిందూ రాజ్యమే. కానీ ప్రజలకు స్పష్టత రావడం కోసం ఇది హిందూ రాష్ట్రము అని చెప్పేసి ప్రత్యేకంగా డిక్లేర్ చేయాల్సిన సందర్భం అయితే ఖచ్చితంగా వచ్చిందండి. మీకు ఒక ఆడియో ఒకటి వైరల్ అవుతుందండి. ఓకే, అది మీకు వినిపిస్తాను. మన పాస్టర్ అజయ్ ఒక కామెంట్ చేశారు. అజయ్ ఎవరండి? ఎర్రప్ప ఓకే, ఎర్రప్ప అంటే తెలుసు. ఓ, ఆడి పేరు ఎర్రప్ప, అజయ్ కాదు. మరి అజయ్ అని అంటారు? ఆడి పేరు మద్దిశెట్టి ఎర్రప్ప అండి. ఇప్పుడు ఎర్రప్ప అంటే కొంచెం ఎర్రాడు అన్నట్టుగా ఉంది కదా, అందుకని చెప్పేసి పేరు మార్చుకొని అజయ్ అని పెట్టుకున్నాడు స్టైల్గా. ఓకే, అదే సినిమాలో బ్రహ్మానందం గారు అంటారు చూడండి, ఎరా మీ ఇంటి పేరు ఏంటారు పిల్లి, అదంతా పవర్ఫుల్గా లేదని పేరు చివరి సింహాన్ని పెట్టుకుంటే సరిపోయిందని. అట్టకి వీడి పేరు ఎర్రప్ప. ఆడి ఎర్రతనం బయటపడిపోతుంది మాటల్లోనే కాకుండా పేరులో కూడా అని చెప్పేసి దాని పేరు మార్చుకుని అజయ్ అని పెట్టుకున్నాడు. తెలంగాణ పోలీసులు, తెలంగాణ ప్రభుత్వం రియాక్ట్ అవ్వాలి. ఎందుకంటే వాడు ఏమన్నాడు, పోలీసులు ప్రభుత్వం అందరూ వచ్చి ఎర్రప్పగడి ఎంట్రికలు పీక్కెళ్ళారు నా కొడకల్లారా అన్నాడు. పోలీసులను అన్నాడు నా కొడకల్లారా అని, ప్రభుత్వాన్ని అన్నాడు నా కొడకల్లారా అని చెప్పేసి. రేవంత్ రెడ్డి గారు చూసుకోవాలి పౌరుషం ఉంటే. లేకపోతే తెలంగాణ డీజీపీ గారు, కమిషనర్ గారు, లేకపోతే ఖమ్మం సిఐఎస్ఐ ఎవరైతే ఉంటారో వీళ్ళు స్పందించాలా. ఎవరినరా నువ్వు అంది ఎంటికలు పీక్కెళ్ళారని చెప్పేసి, దా కొడకాన్ని కూర్చోబెట్టి మొత్తం పీకుతామని చెప్పేసి కూర్చోబెట్టాలి. మళ్ళీ వాళ్ళు చేయాలా, మనం కాదు. ఇప్పుడు మేము రెస్పాండ్ అవ్వాలంటే దాంట్లో ఒక మాట అన్నాడు వీడు, పచ్చటి పంట పొలాల్లోకి పందికొక్కుల్లాగా వస్తున్నారని చెప్పేసి. అరే పచ్చటి పంట పొలం లాంటి భారతదేశంలోకి పందికొక్కుల్లాగా వచ్చింది ఈ మత మార్పిడి మాఫియాగాళ్ళు. ఈ కుక్క వచ్చేసి ఆవు ఉచ్చదాగినట్టు కాదురా అంటున్నాడు. మేము ఆవు ఉచ్చదాగుతున్నామా లేకపోతే గోమయం తింటున్నామా ఇది సెకండరీ. ఆడికిలాగా ఏసు రక్తం తాగుతున్నాము, ఏసు మాంసం తింటున్నాము అనుకుని రొట్టెలు నిన్ను ద్రాక్షరసాన్ని ఏసు మాంసంలాగా రక్తంలాగా ఫీల్ అయ్యి మేము తాగట్లా. వీడు ఏసు రక్తాన్ని తాగుతాడండి, ఏసు మాంసాన్ని తింటాడాడు, తినాలి. వాళ్ళ దేవుడు ఆడికి ఇచ్చాడు ఆజ్ఞ. మరట్ట మేము జస్ట్ గోమూత్రమే తాగుతున్నాం, దానివల్ల గోపు ప్రాణానికి వచ్చిన ప్రమాదం ఏం లేదు కదా. కానీ వీడు తినే మాంసం వల్ల ఆడి దేవుడి ప్రాణానికే ప్రమాదం. ఆయన సరి చేసుకోమనండి ఆడి బుద్ధిని, ఆడి పండగని, ఆడి మతాన్ని. అండ్ వాడు ఏమంటున్నాడు, మక్కెలు ఎరగదంతాం క్రైస్తవులు జోలికి వస్తే అంటే. ఒరే జోలికి వస్తే ఏంట్రా, వస్తూనే ఉన్నాం, వస్తూనే ఉంటాం కూడా, మేము ఆగం కదా. నువ్వు మక్కెలు ఎరుగుతానే మగోడివి అయితే, లేదు మగోడితనం ఆడతనం పక్కన పెట్టి నువ్వు మనిషివి అయితే, నువ్వు మక్కెలు ఎరగతన్నాలు అనుకున్న రోజున నువ్వు ఏ రోజు వస్తావో చెప్పరా. నువ్వు అంత ఓపెన్గా ఛాలెంజ్ ఇచ్చావు కాబట్టి నేను అంతే ఓపెన్గా ఛాలెంజ్ ఇస్తున్నా. నువ్వు ఏ రోజు వస్తావో చెప్పు. నువ్వు 100 మందితో వస్తావా 1000 మందితో వస్తావా నీ ఇష్టం. నేను ఎంతమందితో రెడీగా ఉంటానో అది నా ఇష్టం. కానీ నువ్వు వస్తాను అని చెప్పి ఛాలెంజ్ చేసి నువ్వు రా కొడక, ఆ రోజు తేల్చుకుందాం లెక్కలో. ఆ తర్వాత నువ్వు మాట్లాడతావా, నెక్స్ట్ డే నుంచి నేను మాట్లాడతానా, ఏదో ఒకటే జరగాల. ఈ లెక్క తేల్చుకుందాం, రమ్మనండి. ఎందుకంటే ఓపెన్ ఆఫర్ ఇంకెవడు. ఎందుకంటే మొదలెట్టింది ఆడు, మాట్లాడింది ఆడు. ఆ కుక్క, ఆ ఊర కుక్క మాట్లాడింది. ఆ ఊర కుక్క మురుగుతున్నప్పుడు ఒకసారి అదిలిస్తాం, 2 సార్లు అదిలిస్తాం, 3వసారి మీదకి వస్తుంటే ఏం చేస్తామండి? అదే ఇప్పుడు ఆడికి కూడా జరుగుద్ది. ఎందుకు వీళ్ళు ఈ విధంగా ఎంత రెచ్చగొట్టే విధంగా ఎందుకు వ్యాఖ్యలు చేస్తున్నారు? అదే కదా వాళ్ళ డ్రామా అనేదండి. ఇప్పుడు వాడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు ఖమ్మంలో. ఏమని, నేను కరుణాకర్, రామారావు ప్రసాద్, రాధా మనోహర్, మహాసేన్ రాజేష్ ఈయన్ని చంపడానికి ఏదో చేసేస్తున్నాం అని చెప్పేసి మమ్మల్ని అరెస్ట్ చేయాలని చెప్పేసి అన్నాడు. నేను కానీ ఆ నలుగురిలో ఎవరైనా కానీ అజయ్ బాబు గారిని చంపేస్తాం, నరికేస్తాం, పొడి చేస్తాం అని చెప్పిన మాటలు ఎక్కడ ఉన్నాయేమో చూపించండి. అజయ్ బాబు గారిని కాదు, ఎవరినైనా సరే చంపండి నరకండి అన్న మాటలు మన ఓటమిటే రోజు వచ్చినాయేమో చూడండి. ఈ కుక్కల కొడుకు ఇప్పుడు మక్కలెరగదంత అన్నట్టు మాట్లాడాడు. ఇంకో ఇంటర్వ్యూలో కూర్చోబెట్టి మా అన్నలు వేరే తోపులు, మా అన్నలు రాజకీయాల్లో పెద్ద పీకుడుగాళ్ళు, పుడింగిగాళ్ళు, మా అన్నది ఒక్కడిది ఎంత బాగుంటుంది పవరు, మేము మా అన్నలు తలుచుకుంటే అసలు హైదరాబాద్లో ఒక ఏరియాని లేకుండా చేసేయగలం అని చెప్పేసి అన్నాడు. మరి ఈయన్ని అరెస్ట్ చేసి బొక్కలో దోస్తే ఈడన్న జైలు ముందు కూర్చొని కుక్కలు ఏడ్చినట్టు ఏడ్చారు. మరి ఏం పీకారు? పెద్ద పుడింగిగాళ్ళు కదా, చంపేయాల్సింది కదా.
పైగా రాజమండ్రిలో పబ్లిక్లో నుంచి ఇవ్వండి ఒకసారి, ఏమండి మిమ్మల్ని కూడా అంటున్నారు కదా, నిజమేనా అని అడిగితే, నా పేరు అజయ్ బాబు, నన్ను చంపేస్తానంటున్నారు, నన్ను ఎవడన్నా దాడి చేయడానికి వస్తే నా కొడకల్లారా మిమ్మల్ని నరికేస్తాను, కనీసం 10 మందిలో 4 తీసుకుపోతాను అని చెప్పేసి లంచ డైలాగ్ లేసింది ఆడు. మేం కాదు, మేము ఏ రోజు అలాంటి మాటలు మాట్లాడలేదు, మాట్లాడే ఉద్దేశం కూడా మాకు లేదు. మేము ఎప్పుడు కూడా సిద్ధాంతాన్ని గెలవాలనుకున్నాం. వ్యక్తిని గెలవాలి అనుకుంటే వాడి మీద వాదన గురించి మాత్రమే ఆలోచిస్తాం మేము. ఆ వ్యక్తి మీద భౌతికంగా లేకుండా చేయాలని కాదు. ఎందుకంటే ఈ కుక్క కావచ్చు, లేకపోతే ఇంకో గొర్రె కావచ్చు, ఎవడైనా సరే నిన్న మొన్నటి దాకా హిందువులుగా బతికినోళ్లే. మళ్ళీ కొన్నాళ్ళకి వీళ్ళు హిందుత్వంలోకి రావాల్సిన వాళ్ళే. హిందుత్వం తప్ప ఈ ప్రపంచానికి మరో శరణాగతి లేదు. కాబట్టి వాళ్ళందరినీ తిరిగి హిందువులుగా మార్చుకోవాలనేది మా తాపత్రయం తప్ప ఒకరిని చంపాలని, చంపి శ్మశానాన్ని నేలుకోవాలని మాకెప్పుడు ఆలోచన లేదు. మా దేవుళ్ళు ఏమి యెహోవా కాదు, అల్లా కాదు, మా దేవుళ్ళు అలా చెప్పలేదు మాకు ఎప్పుడు కూడా. ఇదే టాపిక్ ఇలానే వేరే ఇస్లాం కంట్రీలోనే ఇంకో చోట జరిగితే అసలు ఎలా ఉంటుందండి అది? దాని ఊహకే అందదేమో. అసలు ఇస్లామిక్ కంట్రీలో ఏంటండి, భారతదేశంలో నూపూర్ శర్మ అనే ఆవిడ ఏమి అనకుండానే ఆవిడని చంపేస్తాము అని ఫత్వాలు ఇచ్చేశారు. రాజాసింగ్ అనే ఆయన ఏమి పేరు చెప్పకుండా ఏదో ఒక స్కిట్ చేశాడని రాజాసింగ్ని నరికేస్తామంటూ ఫత్వాలు ఇచ్చేశారు. ఈ దేశంలో నవీన్ జిందాల్ అనే వ్యక్తిని చంపడానికి ఫత్వాలు రిలీజ్ చేశారు. ఈ దేశంలోనే ఎంతోమందిని గుస్తాకే నబీకో ఏకీ సజా సర్ తన్సే జుదా అంటూ బహిరంగ ప్రకటనలు ఇచ్చారు. నల్గొండలో ర్యాలీ తీశారు, కాటుదాలో సాలంకో ఆర్ఎస్ఎస్ వాలంకో అని చెప్పేసి ముస్లిం సంస్థలు. ఇదే దేశంలో ఆర్గనైజేషన్, మన సిమి ఆర్గనైజేషన్ ఉంది చూసారా, సిమి, పిఎఫ్ఐ, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, మరి వీళ్ళంతా ఎస్డిపిఐ, స్టూడెంట్స్ డెమోక్రటిక్ ఆర్గనైజేషన్ వాళ్ళు, వీళ్ళంతా ఏం చేశారు? బహిరంగంగానే ఎంతోమంది హిందూ కార్యకర్తలను చంపారుగా. ఇస్లామిక్ దేశాల దాకా వెళ్ళారండి. ఇస్లాం గురించి మాట్లాడితే భారతదేశంలోనే చాలామందిని చంపేశారు. ఓకే. హిందువులు ఇంకా ఆ స్థితికి దిగలేదు. హిందువులు కనుక నిజంగా ఆ స్థాయికి దిగితే, ఈ దేశంలో హిందువులు తెగిస్తే మిగతా వాళ్ళు బతికేంటో ఆలోచించుకోండి. కానీ సనాతన ధర్మం ఎప్పుడు లోకా సమస్త సుఖినోభవంతం చెప్పింది. దాన్ని మేము నమ్ముతున్నాం, ఆచరిస్తున్నాం, గౌరవిస్తున్నాం. అందుకే ఈ గాడిద కొడుకు ఇట్లా మాట్లాడగలుగుతున్నాడు. నిన్న మొన్నటిదాకా ఈడమ్మ బాబు, ఈడు తాత ముత్తాతలు ఏ హిందూ దేవుళ్ళని కొలిచారో ఆ హిందూ దేవుళ్ళని ఈ సన్నాసి అవమానించుకుంటా తిరుగుతూ ఉన్నాడు. అంటే వీడు అనుకుంటున్నాడు నేను హిందువులను అవమానిస్తున్నాను. కాదు, వాడి పుట్టుకను అవమానించుకుంటున్నాడు. వాడికి తెలియట్లేదు ఆ విషయం. సిగ్గులేని ఎదవకు అర్థం కావాల్సింది ఏంటంటే ఆడి పేరు ఎర్రప్ప. ఆడు నిన్న మొన్న ఒక ఛానల్లో మాట్లాడుతూ అసలు సంస్కృతానికి, మన ఛానల్లోనే అనుకుంటా, అసలు సంస్కృతానికి లిపే లేదు అని చెప్పేసి మాట్లాడాడు. అసలు సంస్కృతం అనే భాష లేదు ఒక 5,000 సంవత్సరాల క్రితం అన్నాడు. ఇప్పుడు సిగ్గు లేకుండా ఆడి పేరు అజయ్ అని పెట్టుకున్నాడు. అజయుడు ఏ భాష అండి అది? ఆడనుకుంటున్న హిబ్రూ భాషదా, గ్రీకు భాషదా, బొంగులో భాషదా? మళ్ళీ సంస్కృత పదమే ఆడి పేరు పెట్టుకోవాల్సి వచ్చింది. సిగ్గులేని ఎదవా. వాడు ఎవడికి చెప్తున్నాడు సంస్కృతం గురించి ఈ దేశంలో? ప్రతి కుక్కల కొడుక్కి ఇదో ఫ్యాషన్ అయిపోయిందండి. హిందువులు మాట్లాడలేదు కదా, హిందువులు మాట్లాడలేదు కాబట్టి మనం ఏం మాట్లాడినా చెల్లొద్దు అనుకుంటున్నారు. కానీ వాడు అబద్ధాలని ఖండించడానికి, నిజాలని చెప్పడానికి నాలాంటోడు ఇప్పుడు చాలామంది తయారైపోయారు. రీసెంట్గా హైకోర్టు తీర్పు పైన మీ అభిప్రాయం ఏంటి? హైకోర్టు తీర్పు మీద అభిప్రాయం అంటే సింపుల్గా ఒకటే చెప్తానండి, హర్షిస్తున్నాము, స్వాగతిస్తున్నాము. కారణం ఏంటంటే కోర్టుల పరిధి ఏంటి అంటే, ఏదైతే చట్టం ఉంటుందో ఆ చట్టాలు చేసే బాధ్యత పార్లమెంట్ది, అసెంబ్లీది. ఆ చేసిన చట్టాలని అమలుపరిచే బాధ్యత న్యాయస్థానాలది. ఆ న్యాయస్థానం తన పరిధి మేరకు తను చక్కగా వ్యవహరించారు. ఏదైతే 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఉందో, అంటే ఒక వ్యక్తి ఎవరైనా సరే హిందూ, బౌద్ధ, జైన, సిక్కు మతాలు కాకుండా వేరే మతాలను తీసుకున్నట్లయితే కనుక అతని యొక్క షెడ్యూల్డ్ కాస్ట్ సర్టిఫికేట్ పోతుంది, రద్దవుతుంది అని చెప్పేసి రాష్ట్రపతి ఉత్తర్వులు ఉన్నాయి. ఆ రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకే తీర్పు ఇవ్వటం జరిగింది. నిజానికి ఇది ప్రతి చోట కోర్టు తీర్పుతో సంబంధం లేకుండా అమలు చేయాలి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ మిగతా అధికారులు కానీ. ఇదే కొత్తగా ఇప్పుడు మనం కోరుకున్న మీద జరిగింది కాదు కదండి, రాజ్యాంగంలో ఉన్నదే కదా. బట్ కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆ తీర్పుని చర్చించుకుంటున్నారు. 100% చర్చించుకుంటారండి. కారణం ఏంటంటే ఈ దేశంలో మతం మారిపోతే మాకు అన్ని అద్భుతాలు జరిగిపోతాయి అని చెప్పే సిగ్గులేని మంద. అందులో పాస్టర్లు ఉంటారు, అజయ్ బాబు లాంటి యదవులు ఉంటారు, ఇంకా కొంతమంది కూడా ఉంటారు. వీళ్ళంతా ఏం చెప్తారు, యేసు ప్రభువుని నమ్ముకుంటే అద్భుతాలు జరుగుతాయి అంటారు. యేసుని నమ్ముతుంటే అద్భుతాలు జరుగుతాయి కదా, మరి నమ్మిన దేవుడితో అద్భుతాలు చేయించుకో. మరి ఈ దొంగ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందడం ఎందుకు? మతం మారిపోతే మీ దేవుడు ఓ సర్టిఫికెట్ వల్ల వచ్చే ప్రయోజనాన్ని మీకు ఇవ్వలేడా? చచ్చిపోతున్నాడని కాపాడుతున్నాడని చెప్పేసి అబద్ధాలు చెప్పి మోసం చేస్తారు కదండి. అరే ప్రాణాన్నే తిరిగి ఇచ్చిన దేవుడు మీ ఉద్యోగాలు మీకు తిరిగి ఇవ్వడా? ఆ ప్రయత్నం చేయండి.
ఇంకొంతమంది ఏమంటారు, ఇది మతం మారితే కులం మారుతుందా, ఎక్కడైనా జరుగుద్దా అంటారు. అరే మతం మారితే కులం మారుతుంది అంటే 100% మారుద్ది. కారణం ఏంటంటే ఈ కులం అనేది హిందుత్వంలో మాత్రమే ఉంది అని మీరేగా చెప్పేది. మరి హిందుత్వాన్నే వదిలేసిన మీకు కులం ఇంకెక్కడి నుంచి వస్తుంది? అసలు ఉండదు కదండి. మరి మా క్రైస్తవ్యంలో కులాలు లేవు, మేమంతా సమానం అంటారు కదా. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మేము ఎస్సీ మాదిగా ఎట్లా పెట్టుకుంటారు? ఇప్పుడు కూడా ఇంకొక మాట ఏంటంటే, అక్కడికి వెళ్తే కులాన్ని వదులుకోమని చెప్పట్లా, కుల రిజర్వేషన్ మాత్రమే వదులుకోమంటున్నాం. ఎందుకంటే హిందువుగా ఉన్నప్పుడు నీకు అన్యాయం జరిగిందని పోరాడారు కాబట్టి, హిందుత్వంలో ఉండి ఎవరైతే అన్యాయానికి గురయ్యారో వాళ్ళకి న్యాయం చేయడం కోసం అంబేద్కర్ గారు ఇది ఇచ్చారు, రిజర్వేషన్. అదే నువ్వు హిందుత్వాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిన తర్వాత నీకు కులం వదలబుద్ధి కావట్లేదు అనుకో, క్రైస్తవ మాల అని పెట్టుకో, క్రైస్తవ మాదిగా అని పెట్టుకో, నాకేం అభ్యంతరం లేదు. కానీ ఎస్సీ అనేది నీ మతం ఆధారంగా ఇచ్చింది కాదు, సామాజిక స్థితిగతుల ఆధారంగా సనాతన ధర్మంలో ఉంటూ వివక్షను అనుభవించావంటూ ఒక ఇష్యూ లేవనెత్తారు కాబట్టి దాని కారణంగా ఇచ్చింది. అక్కడికి వెళ్ళి దాన్ని తీసుకోవాలని చూస్తున్నావు అంటే నువ్వు మతద్రోహం చేస్తున్నట్టు, ధర్మద్రోహం చేస్తున్నట్టు, రాజ్యాంగానికి ద్రోహం చేస్తున్నట్టు. ఇప్పుడు మీరు రీసెంట్గా కొన్ని మనం చూసినట్టయితే దళితుల్లోనే మార్పు వచ్చినట్టు అనిపిస్తుందండి. వాళ్ళే అడ్డుకుంటున్నారు, చాలామంది ఉన్నారు కదా. ఇప్పుడు ఈ రీసెంట్గా చాలామంది చూస్తున్నాం మనం. నిజానికి వీళ్ళని దళిత అని కూడా సంబోధించడం కరెక్ట్ కాదు, ఎస్సీ షెడ్యూల్డ్ కాస్ట్ వాళ్ళండి. నిజంగా షెడ్యూల్డ్ కాస్ట్ అంటే ఎవరు అంటే సనాతన ధర్మాన్ని పాటిస్తున్న హిందువుల్లో ఉంటున్న ఈ కులాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే. వాళ్ళకి 100% న్యాయం జరగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడున్న రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో వారికి పూర్తి స్థాయిలో అందాలని, వారి జీవన స్థితిగతులు మెరుగవ్వాలని మేము కోరుకుంటున్నాం. అంతేకాదు దానికి మా వంతు ప్రయత్నం కూడా మేము చేయబోతున్నాం. తొందరలోనే ఒక కార్యాచరణ అనుకుంటున్నాము. ఆ కార్యాచరణ కూడా తొందరలో అందరికీ బహిర్గతం చేస్తాం. ఎందుకంటే వాళ్ళు బాగున్నారు అంటే మన ధర్మంలో ఉన్న అందరూ బాగుంటున్నట్టు, హిందుత్వంలో ఉన్న ప్రతి వాడు బాగుండాలనేది మా సంకల్పం. మాక్ డ్రిల్ ఈరోజు జరుగుతుందండి. అవునండి. సో ఇది బోర్డర్లోనే సరిపోతుందా, లేకపోతే ఇక్కడ కూడా అన్ని రాష్ట్రాల్లో జరగాలంటారా? నిజంగా అయితే యుద్ధం వచ్చేటప్పుడు ప్రతి ఒక్కళ్ళకి ఈ మాక్ డ్రిల్స్, లేకపోతే ఆ మాక్ డ్రిల్ తర్వాత రియాక్ట్ అవ్వాల్సిన పొజిషన్స్ గురించి అందరికీ అవగాహన ఉండటం మంచిదండి. కాకపోతే ఇనీషియల్గా అయితే బోర్డర్స్లో ఎక్కడైతే యుద్ధం ఉద్రిక్తతలు నెలకొని ఉన్నాయో అక్కడ మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అవగాహన కలిగించాలి. కారణం ఏంటంటే యుద్ధం ప్రారంభం అయ్యేటప్పుడు పరిస్థితులు రకరకాలుగా ఉంటాయి. మొట్టమొదటిగా కమ్యూనికేషన్ కట్ అయిపోతుంది. ఇంటర్నెట్ లాంటి సేవలు, టెలిఫోన్ సేవలు పని ఉండకపోవచ్చు. ఆ సమయంలో ఏదన్నా సైరన్ వస్తే ఒకళ్ళనొకరు ఏ విధంగా కమ్యూనికేట్ చేసుకోవాలి, ఒకళ్ళొకరు కమ్యూనికేట్ చేసుకుని ఏ విధంగా సేఫ్ జోన్లోకి వెళ్ళాలి, ఇవన్నీ కూడా అందరికీ అవగాహన కల్పించాలి. జస్ట్ అలారం సౌండ్ వింటూనే వాళ్ళు బంకర్స్, అందుబాటులో బంకర్స్ ఉంటే బంకర్స్లోకి వెళ్ళటం కావచ్చు, లేకపోతే మరేదైనా సురక్షిత ప్రదేశానికి వెళ్ళటం కావచ్చు, లేదు అట్లీస్ట్ ప్రమాదం ముంచుకొస్తుందని మిగతా వాళ్ళకి తెలియచెప్పడం కావచ్చు, ఇవన్నీ జరగాల్సి ఉంది. కాబట్టి ఈ మాక్ డ్రిల్ గురించి అందరికీ అవగాహన ఇవ్వటం అనేది మంచిదండి. ఓకే, ఇది పక్కన పెడితే ఇప్పుడు హిందువుల పైన హిందువులే దాడి, ఇప్పుడు రంగరాజన్ గారి ఇష్యూ తీసుకుందాం. ఓకే, మరి దాన్ని ఎలా చూస్తారు మీరు? ఆల్రెడీ చూసేదేముందండి, దాని మీద మేము ఓపెన్గానే స్టేట్మెంట్ ఇచ్చాం. రంగరాజన్ గారి పైన ఎవడైతే ఉన్మాది దాడి చేశాడో వాడి బృందంతో, అది చాలా దారుణమైన చర్య, చాలా నీచమైన చర్య అది. దానిలో ఇంకెటువంటి సెకండ్ థాట్ లేదు అసలు. ఓకే, అతను కూడా రామరాజ్యం అని చెప్పేసి ఇప్పుడు అక్కడ యాక్టివిటీస్ వేరే జరగటం వల్ల మేము దాడి చేయాల్సి వచ్చిందని చెప్పి ఆయన చెప్పుకొస్తున్నారు. ఇవన్నీ చాలా కామెడీగా ఉంటాయండి. ఒకటి, రామరాజ్యం అనే పేరు పెట్టుకున్నాడు కాబట్టి అలా తీసేయలేము, మంచివాడు అని చెప్పేసి లెక్కగట్టేయలేము. ఎందుకంటే ఇదే దేశంలో హిందుత్వ పేరు చెప్పుకుంటూ పనిచేస్తున్న సంస్థలు చాలా ఉన్నాయి ఇప్పటికి కూడా. వాళ్ళు ప్రశాంతత అంటున్నారు, లేకపోతే ఇంకేదో లోక కళ్యాణం అనే పదాలు చాలా వాడుతున్నారు. అందులో బ్రహ్మకుమారి సంస్థను మీరు చూడండి, గీతా జ్ఞానగంగా అని రాంపాల్ అనే ఒకటి చూడండి, త్రైత సిద్ధాంత భగవద్గీత చూడండి, ఇంకా ఎన్నో సంస్థలు పనిచేస్తున్నాయి. వీళ్ళందరూ నిజంగా హిందుత్వ అభివృద్ధి కోసం పనిచేస్తున్న వాళ్ళేనా? హిందుత్వ ముసుగులో పనిచేస్తున్న వాళ్ళు. ఇంకా స్వామీజీల సంగతే చూసుకుందాం. జంబూద్వీపం స్వామి అని ఒక అతను ఉంటాడు, అతను హిందుత్వవాది కాదు, హిందూ ద్రోహి, హిందూ వ్యతిరేకి. అలాగే అగ్నివేశన ఒక అతను ఉండేవాడు, అతను హిందూ ముసుగులో ఉండే ఒక హిందూ వ్యతిరేకి. కేవలం జై శ్రీరామ్ అంటున్నాడనో రామరాజ్యం అంటున్నాడని చెప్పేసి అతన్ని మన ఘాటిని కట్టుకోలేము. అతను ఏదైతే ఇప్పుడు ఆ బయటకు వచ్చిన తర్వాత ఆరోపణలు చేస్తున్నాడో, రంగరాజన్ గారు అమ్మాయిలతో ఉన్నాడు అది ఇది అని చెప్పేసి, ఓకే, అంటే రంగరాజన్ గారి మీద దాడి చేసినప్పుడు వీడియోస్ని ఎడిట్ చేసుకుని వాళ్ళు కొట్టినవి కాకుండా మిగతాదంతా ఎడిటింగ్ చేసి పెట్టుకునేంత సమయం వాళ్ళకి దొరికింది. అండ్ అతను అరెస్ట్ అయింది దాడి జరిగిన గంటలో కాదు, దాడి జరిగిన 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత. ఆ తర్వాత వచ్చి పోలీసులు అందరూ సీజ్ చేశారంటే ఇతను ఫోన్. అంటే అప్పుడు దాకా వాళ్ళ వీడియోస్ని ఎవరికి షేర్ చేసుకోకుండా, ఎక్కడికి సేఫ్ చేసుకోకుండా ఆ ఫోన్లో పెట్టి దాచుకున్నాడా భద్రంగా? ఇదంతా నమ్మే మాటేనా? పోనీ అలాగే అనుకుందాం కాసేపు. ఆ జరిగిన తర్వాత అరెస్ట్ మొత్తం 25 మంది ఎవరైతే వెళ్ళారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయలేదుగా, 12 మందో 15 మందో అరెస్ట్ అయ్యారు. మరి మిగతా వాళ్ళు ఎవరైనా బయటకు వచ్చి నిజంగా ఇతను రాఘవరెడ్డి చేసిన తప్పేం లేదు,
ఇదిగో రంగరాజన్ గారి దగ్గరికి వెళ్ళేప్పటికీ రంగరాజన్ గారు ఈ పరిస్థితుల్లో ఉన్నారు, దాంతో అతను కొట్టాడు అని చెప్పేసి ఎవరన్నా ఒక్కళ్ళని వచ్చి చెప్పారు 2 నెలల్లో? 2 నెలల తర్వాత వీర రాఘవరెడ్డి బయటకు వచ్చి ఆ విషయం ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది అంటే, బయటకు వచ్చిన తర్వాత ఎంత నెగిటివిటీ వచ్చిందో చూసుకుని, దాని ఇంటెన్సిటీ ఎంతో చూసుకుని, దానికి ఎటువంటి కౌంటర్ స్టోరీ అల్లాలి అనేది ఆలోచించి ప్లాన్ చేసుకుని రంగరాజన్ గారి యొక్క క్యారెక్టర్ని అసాసినేట్ చేయాలని చెప్పేసి కూర్చున్నాడు. ఇక్కడ హిందువులు ఆలోచించుకోవాలి. కొంతమంది ఎవరైతే ఇంకా అతని మాటల్ని నమ్ముతున్న వాళ్ళు ఉన్నారో, రంగరాజన్ గారి వయసు సుమారు 70. ఇంతకాలంగా రంగరాజన్ గారు కావచ్చు, వారి తండ్రి గారైన సౌందరరాజన్ గారు కావచ్చు, దేవాదాయ శాఖ మీద ఏ విధంగా పోరాటం చేశారు, అలాగే మిగతా దేవాలయ వ్యవస్థల గురించి ఎంత ప్రయత్నాలు వాళ్ళు చేశారు, చిలుకూరు ఆలయాన్ని ఆత్మగౌరవాన్ని కాపాడటానికి ఏ విధంగా వాళ్ళ కుటుంబాన్ని కావచ్చు, లేకపోతే వాళ్ళ ప్రాణాలని పణంగా పెట్టి నిల్చున్నారు, ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాలండి. నిన్న మొన్న వచ్చిన ఒకడు నరికేద్దాం పొడిచేద్దాం అంటున్నాడు కాబట్టి వాడు వీరుల్లాగా కనపడుతున్నాడు అంటే అది మీ మానసిక దౌర్బల్యం అంటాను నేను. అంతకుమించి వేరే ఏమీ లేదండి. అండ్ ఇంకోటి, రంగరాజన్ గారి విషయానికి వస్తే చాలామంది ఏమంటారు, రంగరాజన్ గారు ముస్లింలకు ఆవులు ఇచ్చాడు, లేకపోతే ముస్లింల రక్తదాన శిబిరానికి వెళ్ళాడు. అరే ఆయన ఇంకో పద్ధతిలో అందరినీ దగ్గర చేసుకుందామనో, లేకపోతే వాళ్ళ ద్వారా ఇంకేదన్నా ప్రయత్నం చేద్దామని అనుకుని ఉండొచ్చు. కేవలం ముస్లింలకు గోవునిచ్చాడు కాబట్టి ఆయన హిందూ ద్రోహి అనేస్తే ఇంకా దానికి అర్థం పర్థం లేదు. ఎందుకంటే ఎంతోమంది స్వామీజీలు ఈ రోజున ముస్లింలతోటి సఖ్యంగా ఉంటున్నారు. వాళ్ళ లక్ష్యాలు ఏంటో, వాళ్ళ ఆచరణకి, వాళ్ళ కార్యాచరణ ఏంటో వాళ్ళకి తెలుసు, మనకు తెలియదుగా. ఈరోజు మనం ఈ పద్ధతిలో ఉన్నాం కాబట్టి మన పద్ధతిలోనే ప్రతి వాళ్ళు ఉండాలని మనం కోరుకోవటం కూడా కరెక్ట్ కాదు. అండ్ మోరోవర్, వాళ్ళతో మంచిగా ఉన్నంత మాత్రం వాళ్ళు హిందుత్వానికి ఏమన్నా తిరిగి ద్రోహం చేశారా రంగరాజన్ గారు? వాళ్ళ గుళ్ళో ఎప్పుడైనా వచ్చిన వాళ్ళకి మీరంతా దర్గాలకు కూడా వెళ్ళండి అని ఆయన ఏమని చెప్పారా? ఆయన న్యూ ఇయర్ చేసుకోవద్దనే చెప్తారు, దర్గాలకు వెళ్ళొద్దనే చెప్తారు. ఆయన వ్యక్తిగత పరిచయాలు వేరు, వ్యక్తిగత స్నేహాలు వేరు, ధర్మం విషయంలో ఆయన వ్యవహరించిన తీరు వేరు. కేవలం అది చేశాడు కాబట్టి వీర రాఘవరెడ్డిని సపోర్ట్ చేస్తాం, లేకపోతే రంగరాజన్ గారిని వ్యతిరేకిస్తాం, రంగరాజన్ గారి మీద దాడిని సమర్థిస్తాము అంటే సనాతన ధర్మాన్ని కాపాడుకోవటానికి భవిష్యత్తులో ఎవ్వరూ మిగలకుండా పోతారు. ఇలాంటి ఉన్మాదుల చేతుల్లోకి ఉద్యమం వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఆ పరిస్థితి తేవద్దని హిందువులకి, హిందుత్వవాదులందరికీ మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అండ్ ఇంకోటి, ఇక్కడ ఇప్పుడిప్పుడే కొన్ని అంశాలు బయటకు వస్తున్నాయి. అసలు ఆ ల్యాండ్ చుట్టూ జరుగుతున్న ఇష్యూ వల్ల ఈ దాడి కూడా అంటున్నారు. అది ఎంతవరకు నిజమో తెలియదు. రకరకాల కారణాలు ఉండొచ్చండి. ఇప్పుడు ఆయన పోరాడుతున్నారు, మీరు అన్నారు ఆ గుడి విషయంలో ఆయన పోరాడుతున్నారు, అది కూడా కారణం అయి ఉండొచ్చు అంటున్నారు. దాని వెనకాల అది కూడా ఒక కారణం ఉండుండొచ్చు కాక. అటువంటి కారణాలు ఏ ఉన్నా కూడా సివిల్ వ్యవహారాలకి ఈ దేశంలో మనకు కొన్ని వ్యవస్థలు ఉన్నాయి. కోర్టుకు వెళ్ళొచ్చు, కోర్టు ద్వారా తేల్చుకునే ప్రయత్నం చేసుకోవచ్చు. అదే చేస్తున్నారు ఇప్పుడు ఆయన, అది జరుగుతూ ఉంది. కానీ ఈ మధ్యలో ఒకడు వెళ్ళిపోయి ఆయన క్యారెక్టర్ అసాసినేట్ చేయాలని చూస్తూ ఉన్నాడు. ఆయన వయసు ఎంత, క్షమించాలి, నిజంగా ఆయనకు అటువంటి అలవాట్లు, వ్యసనాలే కనుక ఉంటే 70 ఏళ్లలో ఏ ఒక్కరూ ఆయన కనిపెట్టకుండా ఉండుండేవాళ్ళ? ఓకే. పైగా ఆయన ఆ రోజున ఉదయం 3 గంటలకో 3:30కో కుంభమేళా నుంచి తిరిగి వచ్చారు. కుంభమేళా నుంచి తిరిగి వచ్చి రాగానే 2 అమ్మాయిలు వేసుకుని మందు ముక్క పెట్టుకుని ఎర్లీ మార్నింగ్ కూర్చునేంత ఆరోగ్యము, నాకు తెలిసి అంత స్టామినా ఉండే ఏజ్ అయితే నేను అనుకోవట్లేదు. ఇంతకు మించి నేను మాట్లాడకూడదు, కానీ అంత స్టామినా, అంత వయసు అయితే ఆయనది కాదు. అలాంటి ఆయన మీద వీడు అభండాలు వేస్తున్నాడు అంటే వీడు ఆలోచించుకోవాలి, వీడిని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఆలోచించుకోవాలి. సో అయితే తప్పు వీర రాఘవరెడ్డిది, అయితే తప్పు 100% తప్పే వీర రాఘవరెడ్డి చేసింది. ఓకే. దీనిలో ఎటువంటి సెకండ్ థాట్స్ లేవండి అసలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.